తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి నెల్లూరు రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రానికి చేసిన సేవలను, పార్టీ అభివృద్ధి మరియు దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు, అన్నదాన శిబిరాలు గురించి వివరిస్తూ నాయకులు ప్రసంగించారు. మనం కూడా మన ప్రాంతంలో ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరియు వీరారెడ్డి గారు బ్రహ్మం సాగర్ ఖచ్చితంగా ఈ ప్రాంతం ఈరోజు తాగునీరుకి మనం ఎక్కడైనా ఉన్నాము ఈరోజు అనుకోవాలంటే అది ఎన్టీ రామారావు మరియు ఈరోజు వీరారెడ్డి గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. బద్వేల్ ప్రాంతంలో మనం అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఆయన తరపున మనం అది బ్లడ్ బ్యాంక్ కానీ లేదంటే చనిపోయిన విద్యార్థులు ఎవరికైనా ఉంటే విద్యార్థులు కానీ వాళ్ళకి విద్యాసేవ అన్ని సేవలు ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరుగుతుంది. మనందరం ఈరోజు ఆ మహనీయుడు స్ఫూర్తితో కానీ మనం ఆయన సంకల్పంతో కానీ భవిష్యత్తులో మనందరం ఉన్న వాళ్ళందరం ఆ నడక నడవాలి. ఈరోజు ₹2 కేజీ బియ్యం కానీ మహిళలకు స్వయం ఉపాధి కానీ ఇల్లులు కానీ ఈరోజు మనం ఎక్కడైనా పోతే కాలనీల్లో కానీ ఎన్టీ రామారావు గారు కట్టించారయ్యా. మనం ఎక్కడైనా ఇక్కడ ఏమైనా ఫ్లడ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ టైంలో ఆయన ఇక్కడ చైతన్య రథంతో కానీ అనేక ప్రాంతాలు సందర్శించేశారు. ఈరోజు కూడా ఆయన జ్ఞాపకార్థం మనం అన్నా క్యాంటీన్ అనేసి పేదవాళ్ళకి ఇప్పుడు కూడా అనేక రంగాల్లో కానీ ఎక్కడైనా మనం ఆ రోజు ఏమైందంటే ఎమర్జెన్సీ పెట్టి కాంగ్రెస్ ఎంతో ఇబ్బంది పెట్టినప్పుడు నేనున్నానని ఆంధ్రజ్యోతి ధైర్యం చేసి ముందుకేసి అతి తక్కువ కాలంలోనే పార్టీ నిర్మించి అతి ఎక్కువ మెజార్టీతో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు నుంచి ప్రజలకు అంతా దండగా ఉంటాను, ఆంధ్రుల అభిమానం ఢిల్లీలో కాదు మన ఆంధ్రాలోనే ఉంటారని అటువంటి మహానుభావుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంతో ఆ రోజు ఆయన పార్టీ పెట్టి పసుపు జెండా, పసుపు శుభసూచికము, పసుపు పక్కన అందరూ ఉండాలనే ఉద్దేశంతో పసుపు జెండా పైన 3 గుర్తులు, కార్మికులు, కర్షకులు, ప్రజలకు 3 ఈ 3 గుర్తులతో జెండా నిర్మించి ముందుకు పోయి చాలా ప్రజలకు ఎంతో సేవ చేసినాడు. అటువంటి మహనీయులు మనం ఎంతో గుర్తించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు చట్టసభల్లో అధికారం కల్పించడము, మహిళా